అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో కబ్జా చేసినవి, అలాగే పర్మిషన్స్ లేకుండా కట్టిన గృహాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా ఎక్కువగా విస్తరిస్తున్నప్పటికీ కూడా మణికొండ జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూడా కూల్చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి చిత్రపురి గృహ హౌస్ 113 పక్కన ఉన్న 114 హౌస్ ఏదైతే ఉందో ఇది పర్మిషన్స్ లేకుండా కట్టిన హౌస్ కావడంతో వెంటనే అధికారులు వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు అలాగే వీళ్ళకి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు రెస్పాన్స్ అవ్వకపోవడంతో ఇంకా వెంటనే వీళ్ళు కూల్చివేత అనేది ప్రారంభించారని చెప్పాలి. దాదాపుగా మధ్యాహ్నం సమయం నుంచి ఇప్పుడు వరకు అయితే కూల్చివేత అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే మణికొండ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉందో అది ఈ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలు, చిత్రపురిలో ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఏదైతే 114 హౌస్ ఉందో ఇక్కడ ఈ నెంబర్ దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూల్చివేస్తున్నారు. ఇంకా మరికొన్ని ఏవైతే అక్రమ కట్టడాలు పర్మిషన్ లేకుండా హౌసెస్ ఉన్నాయో వాటికి కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో కూడా ఖచ్చితంగా నోటీసులను అయితే ఇచ్చి ఆ తర్వాత కూల్చివేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఒక 80% వరకు కూడా కూల్చివేత మొత్తం కూడా జరిగింది. అయితే తెలంగాణ మొత్తంలో కూడా అక్రమ కట్టడాలు, చెరువులు, నాలాలు ఏవైతే కబ్జా చేసి పర్మిషన్స్ లేకుండా ఇంటి నిర్మాణాలు ఏవైతే చేస్తున్నాయో వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మణికొండ మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగ్లని గుర్తించారు. అదేవిధంగా వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చివేత ప్రారంభించానని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి అక్రమంగా నిర్మించిన ప్రతి ఒక్క వాటి మీద కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా మాకు ముందు నుంచి వస్తున్న ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని కూడా మేము పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు కూడా మేము నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చివేత చేస్తామని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏవైతే చిత్రపురి కాలనీలో ఉందో ఇక్కడ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూల్చివేత అనేది మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. అయితే దీంతో పాటు ఈరోజు ఇది ఒక్కటే చేస్తాము, రేపటి నుంచి ఇంకా మరికొన్ని వాటికి మేము ఏవైతే ఉన్నాయో నోటీసులు పంపించడం జరిగింది. తర్వాత వెంటనే వేగవంతంగా ఇవన్నీ కూడా కూల్చివేత చేస్తాము అని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏవైతే ఇవి అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సాధించినప్పటికీ మళ్ళీ ఏవైతే చెరువులు ఇవన్నీ ఉన్నాయో వాటి మళ్ళీ యథావిధిగా చేసేలాగా చేయడమే మా ప్రభుత్వం అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సాధించడం జరిగిందనే చెప్పాలి. ఇంకా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ శివాతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.